హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ చూస్తున్నాము. బెంగళూరులో ఎవరైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఉంటే ఈ రెసిపీ వాళ్ళకి బాగా తెలుస్తుంది. అక్కడ చాలా ఫేమస్ అనమాట ఇది. బెంగళూరు ఇస్కాన్ టెంపుల్లో మనకి ప్రతి ఆదివారం కూడా ఈ కిచిడి అనేది ప్రసాదంగా పెడుతూ ఉంటారనమాట. అక్కడ చాలామంది ఈ ప్రసాదం కోసమే టెంపుల్కి వెళ్తూ ఉంటారు. అయితే దీని ప్రొసీజర్ని మనము ఇలా స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పును కూడా తీసుకోవాలి. కరెక్ట్ కొలత అయితే బియ్యము పెసరపప్పు రెండు సమానంగా తీసుకోవాలన్నమాట. నేను ఒక పావు గ్లాసు తగ్గించి తీసుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ దోరగా వేయించేసుకోవాలి, డ్రైగానే వేయించుకోవాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని దీన్ని కూడా ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. అయితే ముందు ఒకసారి ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఇంకొకసారి మంచి వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఒక బాండ్లీలోకి. మనం ఇక్కడ మసాలాలు వేసి చేస్తామన్నమాట. దీనికోసం 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తప్పకుండా దీంట్లో సోంపు అయితే వేసుకోవాలి. కాకపోతే నేను మిస్ అయ్యానమాట. ఖచ్చితంగా చేసుకునే వాళ్ళు సోంపు వేసుకోండి, ఒక 1/2 స్పూన్ వరకు. తర్వాత ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూను దంచిన అల్లం కూడా వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ఇందులోకి ఖచ్చితంగా సోంపు అలాగే గుమ్మడికాయ ముక్కలు వాళ్ళు తప్పకుండా వేస్తారన్నమాట. నా దగ్గర అవి లేక నేను వేయలేకపోయాను, కానీ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆలు కూడా వేసుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. స్వీట్ కార్న్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసాను, కానీ ఇదేం మ్యాండేటరీ కాదు. నేను చెప్పినట్టు గుమ్మడికాయ ముక్కలు మాత్రం వాళ్ళు తప్పకుండా వేస్తారు. ఒకవేళ ముల్లంగి ఉంటే ముల్లంగి కూడా వేసుకోవచ్చు. బీన్స్ కానీ బఠానీలు కానీ అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట. సీజనల్గా మనకు దొరికే వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఒక చిన్న సైజ్ టొమాటోను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే పప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా దాన్ని. అయితే ఫస్ట్ మనకి పప్పు ఉడకాలి కాబట్టి పప్పు ఉడకడానికి ఒక గ్లాస్కి 2 గ్లాసుల్లాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మనం యాక్చువల్గా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే చేస్తాం కాబట్టి వాటర్ అంతగా మెజర్ చేసుకొని వేసుకోవాలని ఏం లేదు. పప్పు మనకు ఒక 40-50% ఉడికింది అనుకున్నప్పుడు రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ రైస్ వేసాం కాబట్టి మళ్ళీ ఇంకొక 2 నుంచి 3 గ్లాసుల వరకు వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇవి రెండు ఉడకడానికి మనం ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది మనకి. ఇదే సేమ్ ప్రొసీజర్ని మనం ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఇలాగే పెద్ద గిన్నెల్లో ప్రసాదం చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. సో మనం ఇందాక అనుకున్నట్టు ఇది కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేశాను. మనకి పప్పు కానీ బియ్యం కానీ బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ పప్పు బియ్యము కూడా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్లో మనము స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనుకున్నప్పుడు ఒక కట్ట పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా అయితే నాన్ వెజ్జే ఫుడ్ అనుకునే బ్రిటిషర్స్ కానీ ఫారినర్స్ కానీ ఇలాంటి ఫుడ్ తిని చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారంట ఆ టెంపుల్లో. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఆకుకూరల్లో ఉండే ఐరన్ కానీ కాల్షియం కానీ అన్ని రకాల న్యూట్రియంట్స్ కూడా మనకి ఒకే రెసిపీలో దొరుకుతున్నాయి కాబట్టి
పైగా వెజిటేరియన్ ఫుడ్ కాబట్టి ఇంత హెల్తీ ఫుడ్ని తినడానికి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారంట. మనకిప్పుడు ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్ అయిన తర్వాత లాస్ట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేస్తున్నాను. మళ్ళీ టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని చెక్ చేసుకొని ఇంకొకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఉప్పు, కారము, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసానన్నమాట. లాస్ట్లో ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ పడతాయి అనుకుంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయని పిండేసుకోవాలి. మనకి ఫైనల్గా రెసిపీ రెడీ అయిపోతుందన్నమాట. వేడివేడిగా మనము 2 తులసి దళాలని ఈ ప్రసాదంతో పాటు శ్రీకృష్ణ పరమాత్ముడికి నివేదన చేసేసి ఒక 5 నిమిషాలు దేవుడి దగ్గర ఉంచేసిన తర్వాత దాన్ని కూడా తీసుకొచ్చేసి మళ్ళీ ఏ పాత్రలో అయితే వండారో ఆ పాత్రలో కలిపేస్తారన్నమాట. దాన్ని మనకి ప్రసాదంగా పెడతారు కాబట్టి దానికి అంత టేస్ట్ వస్తుందనుకుంటా. రెసిపీ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.